నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో హఠాత్తుగా ఇంటికొచ్చాడు వికాస్. సాయంత్రం 6:30కి పిల్లల్ని ట్యూషన్ దగ్గర దించేసి అటు నుండి గ్రౌండ్కి వెళ్ళి 1 గంట సేపు షటిల్ ఆడి మళ్ళీ 1 గంట సేపు హతాకాణి కొట్టి ఎప్పుడో రాత్రి 9 తర్వాత కానీ ఇంటికి రాని అతడు ఈరోజు కొద్దిగా వర్షం పడి చిత్తడిగా ఉండి ఎవరూ రాకపోయేసరికి మాట్లాడేవారు లేక కొద్దిసేపటికి ఇంటికి వస్తున్నాడు. అలా నడుచుకుంటూ వస్తుండగా దారిలో మల్లెపూలు అమ్మే ముసలావిడ కనిపించేసరికి ఏదో గుర్తొచ్చి ఆమెకు డబ్బులు ఇచ్చి హుషారుగా మల్లెపూలు తీసుకున్నాడు. హాల్లో అమ్మ పడుకునుంది. టీవీ చూస్తూ అలానే నిద్రపోతుంటుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాజు ఎక్కడా అని చుట్టూ చూశాడు, కానీ ఎక్కడ అతనికి కనిపించలేదు. వంటింట్లో బయట అలా మొత్తం చూసి బెడ్రూమ్లోకి రాగానే బాత్రూంలో నీళ్ల శబ్దం వస్తోంది. అక్కడే ఉన్నట్టుంది అనుకుని మెల్లిగా లోపలికి వచ్చి తలుపు దగ్గరగా వేసి బెడ్ పక్కన దాక్కున్నాడు. పెళ్ళై 10 ఏళ్ళు అయినప్పటికీ పెళ్ళాంతో చేసే చిలిపి పనుల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయడు వికాస్. ఆ విషయంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. వాళ్ళది పెద్ద బెడ్రూమ్, మొన్నీ మధ్య కట్టాడు. బాత్రూమ్ కూడా చాలా పెద్దదే. ఆ మాటకొస్తే ఇల్లు కూడా పెద్దదే. తను పనిచేసే రెవెన్యూ ఆఫీస్లో మంచి సీట్లో ఉన్న ఉద్యోగం అతనిది. ఇంట్లో ఒక పనిపిల్ల, ఏ చీకు చింత లేని జీవితం. తన భార్య కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుందేమో. ఎక్కువసార్లు తనే దింపొస్తాడు. ఏదైనా పని ఉందంటే మాత్రం ఆమె బస్కి వెళ్తుంది. రోజు ఉదయం దింపేసి వస్తే సాయంత్రం అతను రావడం, వీలైతే వచ్చి ఇంట్లో దించేసిపోవడం, కాదంటే ఆమె ఆటోకి వచ్చి అక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ భాగం ఎన్ని పనులున్నా మానుకునైనా సరే వచ్చి ఇంట్లో దించేసి వెళ్తాడు. వారికి 2 మగపిల్లలు. ఒకడు 4వ తరగతి, రెండోవాడు 2వ తరగతి. మొన్నటి దాకా ఆమె ఇంటి దగ్గరే సాయంత్రం దగ్గరుండి హోంవర్క్ చేయించి కొద్దిసేపు చదివించేది. చదువులో ఫస్ట్గా నిలుపుతుంది పిల్లల్ని. ఇద్దరు వాళ్ళ అమ్మలాగే మంచి అందంగా చక్కగా ఉంటారు. పైపెచ్చు మంచి తెలివితేటలు కలిగి నవ్వు ముఖంతో చూడముచ్చటగా ఉంటారు పిల్లలు. ఆ మాటకొస్తే వికాస్తి కూడా తిరుగులేని అందం. వాళ్ళ ఇల్లు సుందరవనం. ఈ మధ్య బ్యాంకులో లోన్ తీసుకుని 5 సెంట్ల స్థలంలో చక్కని ఇల్లు కట్టించాడు. ఆమె అతనితో సమానంగా పనిచేస్తూ అతనికంటే ఎక్కువ సంపాదిస్తున్నా కూడా ఎక్కడా ఎవరి ముందు తక్కువ చేయకుండా తమ అభిప్రాయాలను 4 గోళ్ల మధ్య చెప్పేసి తన స్థానాన్ని అందరి ముందు సగౌరవంగా నిలుపుతున్న భార్య అంటే అతనికి చాలా ఇష్టం. అతని మంచితనానికి తగ్గ భార్య ఆమె. చక్కటి పనిమంతురాలు, అంతకు మించి సుగుణవంతురాలు. స్కూల్లో కూడా మనసు పెట్టి పనిచేస్తుంది. చాలా ఇండ్లలో కాకుండా అత్తగారిని తల్లిలా భావించే కోడలు. అలాగే మొగుడిని ప్రాణంగా చూసుకునే ఇల్లాలు, పిల్లల్ని అపురూపంగా చూసుకునే తల్లి. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే తన భార్యతో అతని చక్కనైన సంసారం. అప్పుడప్పుడు తన అదృష్టాన్ని మురిసిపోతుంటాడు, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఒకప్పుడు ప్రశాంతమైన జీవనం. ఉదయం లేచేటప్పటికి అన్నీ తయారు చేసే భార్య స్నానం చేసి తయారై ఆఫీస్కి వెళ్తే తిరిగి సాయంత్రం వచ్చి రాగానే పిల్లలతో ఆటలు మాటలు, మరి ట్యూషన్లో దింపేసి కొద్దిసేపు ఈవినింగ్ వాకింగ్, ఇంకొద్దిసేపు స్నేహితులతో మాటామంతి, ఇంటికొచ్చాక అమ్మతో కొద్దిసేపు కుశల ప్రశ్నలు. ఈలోపు పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టొస్తే అమ్మతో చూసే ఒక టీవీ సీరియల్ చూసి ఆమెతో పాటు ఈటీవీలో వార్తలు చూస్తూ ముగ్గురు కలిసి భోజనం చేయడం. మొత్తంగా ఇది వారి జాలీ జీవితం. కానీ ఇప్పుడు ఈ మధ్య పిల్లలు కొద్దిగా పెద్ద కావడం, అమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేనందువల్ల పనంతా చేసి అలసిపోవడం, ముఖ్యంగా అతనికి రాత్రిపూట ఎక్కువసేపు మెలకుగా ఉండి సెల్ చూడడం, రాజీ ఏమో టంచనగా రాత్రి 9:30 కల్లా పడుకోవడం, ఉదయం 5 గంటలకల్లా లేవడం ఆమె అలవాటైతే ఇతను లేచేటప్పటికి 7 గంటలు కావడంతో పాటు పిల్లలకు కూడా అచ్చుగుద్దినట్లుగా ఒకరు తల్లి పోలికతో రాత్రి తొందరగా పడుకుని తొందరగా లేస్తే ఇంకొకరు లేట్గా పడుకుని లేట్గా లేవడం ఒక పెద్ద సమస్య అయింది ఇద్దరికి, ముఖ్యంగా అతనికి. ఆ విషయంలో ఈ మధ్యకాలంలో ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం చాలా అరుదైంది. సరదాలు చిలిపి ముచ్చట్లయితే గగనమే. దానికి తోడు పెద్ద సమస్య వచ్చుపడింది. ఆ సమస్య తీర్చడానికి సాయశక్తిలా కృషి చేస్తున్న పరిష్కారం దొరకడం లేదు వాళ్ళకి. ఏం చేయాలని ఇలా ఆలోచిస్తూ ఉండగానే అన్ని వైపులా చూసి బెడ్రూమ్ వైపు చూశాడు. బాత్రూమ్ లోపల నుండి కూని రాగాలు వినిపిస్తున్నాయి. విషయం అర్థమైంది. మెల్లిగా చప్పుడు చేయకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి అంతే నిదానంగా, ఎలాంటి చప్పుడు రాకుండా జాగ్రత్తగా తలుపు దగ్గరగా వేసి అక్కడే బెడ్ వెనకాల దాక్కుని ఎప్పుడెప్పుడు భార్య బయటకు వస్తుందా అని కాచు కూర్చున్నాడు. వికాస్కి క్షణాలు యుగాలుగా గడిచిపోతున్నాయి.
లోపల ఆమె చేసేది అర్థమవుతోంది. స్నానం అయిపోయినట్టుంది. నీళ్ళ చప్పుడు ఆగిపోయింది. అమ్మయ్య, ఇకొస్తుంది అని ప్రాణం ఉగ్గబట్టి ఎదురుచూస్తున్న క్రమంలో అలా ఎదురుచూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. కనుగుడ్లు విప్పదీసుకుని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. మెల్లగా గడియ తీసిన చప్పుడైంది. ఆమె బయటకు రాగానే ఒక్క అరుపు అరిచి బెదిరించి నవ్వుకుందా అని అనుకుంటూ ఉండగానే ఆమె బయటకు వచ్చింది. ఆమెను అలా చూడగానే గుడ్లు తేలేసినట్టయింది అతనికి. చాలా రోజుల తర్వాత అక్కడి నుండి బయటకు చూసిన రాజీ బెడ్రూమ్ తలుపు వేసింది వేసినట్టే ఉంది. పాపం ఎవరూ లేరనుకుని హాయిగా తలారా స్నానం చేసి ఈ మధ్య తెచ్చిన టర్కీ టవల్ని అలా అలా చుట్టుకుని అప్పుడే బెడ్రూమ్లోకి వచ్చి బయటకు తొంగి చూసి అత్తయ్య గారు పడుకున్నారని నిర్ధారణకు వచ్చి కొద్ది కొద్దిగా తెరిచిన ఆ తలుపును గట్టిగా నొక్కేసి గడియ పెట్టేసుకుని చుట్టుకున్న టవల్ను విప్పదీసి అలా అలా ఒళ్ళంతా తుడుచుకుంటోంది హాయిగా. పిల్లలుంటే రోజు బాత్రూంలోనే డ్రెస్ చేంజ్ చేసుకుని చీరనో నైటీనో వేసుకుని హుందాగా బయటకు వచ్చే భార్యను తలుచుకుంటూ అదేవిధంగా వస్తుందనుకున్న వికాస్ అలా ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. చీకట్లో కూర్చుని ఆమెనే చూస్తున్న వికాస్కి ఒళ్ళంతా ఆవిల్లి కక్కి పిచ్చెక్కిపోతోంది. ఆమె అందాల విందుకు చూద్దాం ఇంకా ఏం చేస్తుందో అని ఆత్రంగా జాగ్రత్తగా మూలకెవరికి కనపడకుండా దాక్కుని చూస్తున్నాడు. వెనుక వైపు టవల్తో తుడుచుకున్న ఆమె మళ్ళీ టవల్ను ముందు వైపుకు జరిపి యథేచ్ఛలతో మొదలుపెట్టి కింద వరకు తుడుచుకుంటోంది. వెనక వైపు ఏ ఆచ్ఛాదన లేకుండా తన వైపు అలా నిలబడ్డామని చూసి వికాస్ గుటకలు మింగాడు. ఎంత భార్య అయినా అలా అలా తన్ను చూడ్డం అదే మొదటిసారి. ఏదో ఆ సమయంలో అంటే ఎలాగోలా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఇలా దొంగచాటుగా భార్య అందాలను అలా అలా చూడడం భలే థ్రిల్లింగ్గా ఉంది. ఆమె ఎవరూ లేరనే ధైర్యంతో తన పద్ధతిలో తాను చిన్నపిల్లలా ప్రవర్తించడం భలే మజాగా ఉంది అతనికి. అసలే మిస్మిసిలాడే అందం, నాజూకైన శరీరం, పైపెచ్చు తను ప్రాణంగా చూసే భార్య, తనపై అంతులేని ప్రేమ కనపరిచే శ్రీమతి. ఒళ్ళంతా బాగా తుడుచుకుని పౌడర్ని బాగా చేతిలోకి వేసుకుని ముఖం, మెడ, గొంతు భాగంలో బాగా రుద్దుకుంటోంది. మళ్ళీ టవల్ని లుంగిలా కింద శరీరానికి కట్టుకుని సన్నగా ఈల వేస్తూ ఇంకొంచెం పౌడర్ చేతిలోకి తీసుకుని గుండెల మీద సున్నితంగా రుద్దుకుంటోంది. ఆమెకు చిన్నప్పటి నుండి కొంచెం దద్దుర్లు వస్తుంటాయి వీపు మీద సన్నగా. అది పెద్ద సమస్య లేకున్నా బోరోప్లస్ పౌడర్ వీపు మీద రుద్దుకోవడం అలవాటు ఆమెకి. పిల్లలుంటే వాళ్లతో లేకుంటే నాతో రుద్దించుకునేది ఎప్పుడైనా. ఇప్పుడెవరూ లేకపోవడం చేత ఆమెను రుద్దుకుంటూ అడ్డొస్తోందని ఆ టవల్ మొత్తం తీసేసి అలా బెడ్ మీదకు విసిరేసి శరీరం అంతా పూసుకుంటోంది. ఆమె రుద్దుకున్న లక్స్ సబ్బు వాసనతో ఇప్పుడు పూసుకున్న 2 రకాల పౌడర్ వాసనలతో ఆ రూమ్ అంతా ఒక రకమైన సుగంధ పరిమళం వ్యాపించింది. దానికి తోడు ఆవిడ ఒంటి పరిమళం అదనం. ఆవిడ ఆ విధంగా చూడడంతోటే శరీరం అంతా పిచ్చెక్కిపోతోంది అతనికి. పిల్లలు రావడానికి ఇంకా గంట సమయం ఉండడం, అమ్మ లేవడానికి ఇంకా అరగంట టైం ఉండడం, అక్కడ నా శ్రీమతి చిత్ర విచిత్ర విన్యాసాలు చూడడం నాకెందుకు భలే ఎక్సైటింగ్గా ఉంది. మళ్ళీ టవల్ని తీసి శరీరం తుడుచుకుంటూ టవల్ని డస్ట్బిన్లో పడేసి బీరువా దగ్గరకు వెళ్ళి తాను వేసుకోవాల్సిన డ్రెస్ని చూసుకుంటోంది. ఈరోజు గురువారం కావడంతో గుడికి వెళ్లాల్సి ఉండడం చేత నేను నిలబడ్డ చోటు నుండి ఆమె ఒక పక్క నుంచి మాత్రమే కనబడుతోంది. ఆ కనబడేవి కూడా వెనుక వైపుగా కనబడుతుంటే భలే విచిత్రంగా అనిపిస్తోంది. అక్కడ ఏ డ్రెస్ నచ్చలేదేమో ఇంకోవైపున్న కబోర్డు వద్దకు వెళ్తోంది. అక్కడ ఆమె నిలబడ్డ వైపు చూస్తే ముందు వెనుక ఎత్తులు స్పష్టంగా కనపడుతూ రారమ్మను ఊరిస్తున్నాయి. అక్కడ అలా చూడగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, వద్దు వద్దంటున్నా కూడా. ఆమె అక్కడ డ్రెస్ తీసుకుని వేసుకోవడానికి సమాయత్తం అవ్వగానే నా శరీరం అప్రమత్తం అవుతోంది. లాభం లేదు, ఇక సింహంలాగా దూసుకెళ్లాలన్న మనసు చెప్పగానే ఇకంతే. ఆమెను అలా చూస్తూ ఉండేసరికి తట్టుకోలేక ఒక్క ఉదుటిన బయటికి జంప్ చేశాడు ఎదురుగా. స్నానం చేసి ఎవరూ లేరనే ధైర్యంతో డ్రెస్ తీసుకోవాలని, ఆ డ్రెస్ వేసుకోవాలని సమాయత్తమవుతున్న భార్య అందాన్ని దొంగచాటుగా చూసిన అతని భర్త ఒక్కసారిగా ముందుకు దూకేసరికి ఏదో దూకినట్టుగా భయపడి తన డ్రెస్లో అలాగే వదిలేసింది ఆమె భయపడుతూ. ముందుకొచ్చిన వికాస్ ఆమె అందాలను చూస్తూ వివసుడై ఆమెను గట్టిగా చుట్టుకున్నాడు. అసలే భయంతో ఉన్న ఆమె వచ్చింది తన మొగుడే అని తెలిసేసరికి పట్టరాని కోపం వచ్చి అక్కడే ఉన్న దువ్వెని తీసుకుని చర్రుమని ఒకటి ఇచ్చింది. కుట్టిన దెబ్బకు అబ్బా అని గట్టిగా రవ్వబోయి పక్క రూమ్లో పడుకున్న అమ్మకు మెలకు వస్తుందేమోనని గట్టిగా నోరు నదిమి పెట్టి దెబ్బ కొట్టినా సరే అంతవరకు వచ్చాక వదిలేదు లేదని అనుకుంటూనే నగ్నంగా ఉన్న ఆమెను బలవంతంగా బెడ్ పైకి పడుకోబెట్టి సింహంలా దూకాడు.
ఆమె సంగతి తెలుసు. స్నానం చేసిన వెంటనే దేవుడు పూజ చేసుకుంటుంది. తర్వాత అమ్మకు కావాల్సిన వేడి నీళ్లు, జావా, కాఫీ ఇలా ఏదైనా ఇస్తూ పనిలో పనిగా రాత్రి టిఫిన్ తయారు చేయడానికి వంటింట్లో దూరిపోతుంది. ఏమైనా అంటే పిల్లలు పడుకున్నాక ఏం విరగపొడుస్తావు, అప్పుడు కానిద్దాంలే అని విసుక్కుంటుంది. అవన్నీ తెలుసు కాబట్టే ఆమెను ఎలాగైనా లాక్ చేయాలని అనుకున్నాడు అతను. అతని ఉద్దేశం కనిపెట్టిన ఆమె కావాలని ఎలా అయినా తప్పించుకోవాలని, వద్దండి, అసలు సంధ్య వేళ రాక్షసులు తిరుగుతుంటారు, బాగుండదండి అంది. ఏం పర్వాలేదులే, బెడ్రూమ్ బయట సర్వదేవతలు ఒక దృష్టి పెట్టి ఉంటారట. నీవు చెప్పే అసురులు వస్తే కాల్చి బూడిచ్చేస్తారులే, నువ్వేం భయపడకు అన్నాడు కావాలనే ఆ మాటలకి రెటాడిస్తూ. అందిన చోటల్లా ఆమెకు ముద్దులు కూడా పెడుతూ. ఏమండి, ఈరోజు గురువారం, మీకు తెలుసుగా, నేను పూజ చేసుకోవాలి, మళ్ళీ గుడికి వెళ్ళాలి, మీ అందరికీ టిఫిన్స్ చేయాలి, అసలే ఈరోజు నేను ఒక్కపొద్దు అంది ఇంకోసారి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరినైనా పూజించుకో, ఏమైనా చెయ్యి, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదిలేది లేదు, నీకు ఛాన్స్ ఇచ్చేదే లేదంటూ ఆమె పెదవులు చిరునతో మూలుగుతున్నాడు అతను. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని. అతన్ని బలవంతంగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ, చెబితే వినరు, నేను పూజ చేసుకోవాలంది బెదిరింపు ధోరణిలో. ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆ పూజ ఈ పూజ అంటే నేనెలా ఆగేది? ముందు మొగుడు పూజ కానీ ఆ తర్వాత దేవుడి పూజ చేద్దాం, అంతేగాని నన్ను ఆపకు అంటూ రాధేయపడినట్టుగా చెవి పక్కన గొణుగుతున్నాడు అతను. అలా అలా మీదకొచ్చి ఆమె చిక్కల మీద ముద్దు పెడుతూ. ఆ తర్వాత ఏమవుతుందో, వారి రసరమ్య రాజ్యం ఎలా విస్తరిస్తుందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 వినండి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.